హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. నిన్నటి నుంచి తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా నాకు ఒకటే మెసేజ్ చేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే గనక రాబోయేటటువంటి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేవలం ఒక 300 నుంచి 450 ఉంటాయంట కదా సార్, ఇది నిజమేనా? ఈ వార్త అన్ని వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతుంది అని వాట్సాప్ చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడతాం. ఇది అసత్యమైనటువంటి ప్రచారము. అది ఎవరు చేస్తారో కూడా నాకు తెలుసు, నేను చెప్తా దాని గురించి. అదే విధంగా మరి తెలంగాణ డిఎస్సి పైన అనేకమైనటువంటి సందేహాలు వస్తున్నాయి మిత్రులకు ప్రిపేర్ అవుతున్నప్పుడు. అసలు తెలంగాణ డిఎస్సి ఉంటుందా సార్ అని అడుగుతారు మరి ఘోరంగా. ఎందుకంటే భర్తీకి 59,000 ఉద్యోగాలు సిద్ధం అంటూ ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రిలీజ్ చేసినటువంటి ఒక అఫీషియల్ ప్రకటన ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి వచ్చింది. అది మీకు చూపిస్తా ఇప్పుడు. అందులో మరి విద్యాశాఖలో ఇన్ని ఖాళీలు, డిఎస్సి ఖాళీలు అని ఎందుకు మెన్షన్ చేయలేదు సార్? గురుకుల మాత్రమే ఎందుకు మెన్షన్ చేశారు అంటే డిఎస్సి కన్నా ముందు గురుకుల వస్తుందా? ఇన్ని రకరకాల డౌట్లు అడుగుతున్నారు. సో మరి అందులో డిఎస్సి ఖాళీలు ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు మిత్రమా. సో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ టెట్ మీకు ఎదురుగా ఉన్నా కానీ ప్రిపరేషన్ లో మరి అభ్యర్థులు అందరూ కూడా ప్రిపరేషన్ లో డీలా పడిపోయినారు. ప్రిపరేషన్ సన్నగిల్లింది. యాప్ లో మరి 100 మంది టెస్ట్ సిరీస్ కొనుక్కుంటారు, కానీ టెస్టులు రాసేటటువంటి వాళ్ళు మాత్రం కేవలం 10లలో ఉంటున్నారు. మరి మీకు ఎందుకు ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది వస్తలేదు? రేపటి నాడు డిఎస్సిలో పాయింట్లలో గనక 1 మార్క్ తోని 2 మార్క్ తోని జాబ్ కోల్పోతే గనక మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఈ డిఎస్సి చివరిది, మళ్ళా ఇంకో డిఎస్సి నువ్వు మళ్ళా కల్లారా చూస్తావో లేదో కూడా తెలియదు. కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి మిత్రమా. సమయాన్ని వృధా చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అవుతుంది. పక్కవాన్ని మోసం చేస్తానని ఒక అర్థం ఉంటుంది, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావా? కాబట్టి మిత్రమా, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, జాగ్రత్తగా కష్టపడి చదవండి. రేపటి నాడు సుఖపడతారు. ఇప్పుడు సుఖపడ్డారంటే కనుక రేపటి నాడు జీవితం మొత్తం కష్టపడాల్సిందే. మీరు చూడవచ్చు భారతదేశంలో నిరుద్యోగం ఎట్లా ఉందో ఒకసారి చూడవచ్చు. ఒక రాష్ట్రంలో ప్యూన్ ఉద్యోగం కోసము ఒక నోటిఫికేషన్ వేస్తే మరి ఎల్ఎల్బి చేసిన వాళ్ళు, బిఎడ్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా అప్లై చేశారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చినాయి. అంతగనం నిరుద్యోగం భారతదేశంలో ఉంది, ఇంకా కూడా పెరగబోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేదే చాలా తక్కువ. ఆ వచ్చినప్పుడు నువ్వు సాధించకపోతే కనుక ప్రైవేట్ సెక్టర్ లో ఎలాంటి జీతాలు ఇస్తారో తెలుసు, ఎంత చాకిరీ చేయాలో తెలుసు. కేవలం నువ్వు పొద్దంతా పనిచేస్తే నీకు నెలకు 10,000 జీతం కన్నా ఎక్కువ రాదు. మరి ఒక్కరోజు డుమ్మా కొట్టినా, రెండో రోజు చెప్పకుండా డుమ్మా కొట్టినా నిన్ను గత జాబ్ లో నుంచి పీకేసుడే. ఇవన్నీ ఉంటాయి మిత్రులారా. జాగ్రత్తగా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నా ఏంటి అనేది. అవకాశం పోతే అవకాశం రాదు. ఒక అవకాశం పోయింది డిఎస్సి 2024లో, జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళని అడగండి ఎంత స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో అవకాశం రావడానికి దాదాపు ఇప్పుడు ఒక 1 year దంగ పడుతుంది. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థుల కోసం అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. కేవలం 199 రూపీస్కే ఇస్తున్నాము. ఇందులో మీకు ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నా నేను. ఇంత కష్టపడి మీకు మంచి మంచి క్వాలిటీ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కంపోజ్ చేసి ఇస్తున్నాం, అయినా మీరు టెస్టులు రాయలేకపోతున్నారు. మరి ఎందుకు? ఒకసారి మీ చాప్టర్ చదవండి. చాప్టర్ చదివిన తర్వాత టెస్టులు రాయండి. ఎక్కడ మీరు తప్పిదాలు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక చూసినట్లయితే పేపర్ 1 వాళ్ళ కోసం కూడా సో మనకైతే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో. అదే విధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం తెలంగాణ రాష్ట్రంలోనే ఏ యాప్ లో కూడా డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళకి సంబంధించి ఇంత సిలబస్, ఇన్ని చాప్టర్ వైజ్ గా ఎగ్జామ్స్ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా అప్లోడ్ చేయలేదు. మన యొక్క యాప్ లో 80% సిలబస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మరి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చెయ్యండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే కదా రేపటి నాడు మీరు తప్పిదాలు చేయకుండా ఉంటారు అసలైన ఎగ్జామ్ లో. ఇక్కడ ప్రాక్టీస్ చేయకపోతే కనుక ఫైనల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మీరు మిస్టేక్ చేస్తారు, తర్వాత బాధపడతారు మిత్రమా. సో ఇక అంశంలోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ మీరు చూడవచ్చు భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి అందినటువంటి నివేదికలు. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. స్వయంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ఇక్కడ ఇది అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అఫీషియల్ గా వచ్చినటువంటి ప్రకటన అన్నమాట. వాళ్ళ యొక్క
ట్విట్టర్ అకౌంట్ లో ఈ యొక్క పోస్ట్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఖాళీలు ఒకసారి చూడండి మిత్రమా. సో మనకు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఎందుకు డౌట్ పడుతున్నారంటే ప్రధానమైనటువంటి కారణం ఇదే. పోలీసు శాఖలో 12,150 ఖాళీలు రాబోతున్నాయంట, వెరీ క్లియర్. రెవెన్యూ శాఖలో 10,954 అవే జిపిఓ పోస్టులు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఎన్ని వస్తాయి, పాతోళ్ళకి ఎన్ని ఇస్తారు అనుకుంటున్నాం కదా, ఆ పోస్టులు అనమాట. ఆర్టీసీలో ఒక 3,038 రాబోతున్నాయి, వస్తాయి. వైద్య శాఖలో ఒక 2,762 రాబోతున్నాయి అంట. అదేవిధంగా గురుకులాల్లో ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని చెప్పాం, కానీ 2,850 పోస్టులు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంజనీరింగ్ లో చూడండి 2,510 పోస్టులు ఉన్నాయంట. ఆ తర్వాత RNB లో 185, మహిళా శిశు సంక్షేమంలో అంటే అంగన్వాడీ పోస్టులు ఒక 14,236 పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కలుపుకుంటే నేను క్యాల్కులేషన్ చేశాను, ఒక 48,300 చిల్లర ఎంత వస్తుంది, 48,300 చిల్లర 700 చిల్లర ఏమో వస్తుందని నేనైతే కౌంట్ చేశాను అన్ని కూడా వేకెన్సీస్. మరి ఇక్కడ పైన పేర్కొన్నట్టుగా 56,000 అన్నారు కదా సార్. మరి ఈ 56,000 ఉద్యోగాల్లో డిఎస్సి కనుక ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు కదా సార్, ఇక్కడ ఆ కాలం రాయొచ్చు కదా. ఎందుకు మెన్షన్ చేయలేదు, విద్యాశాఖ అన్నట్టు ఎందుకు మెన్షన్ చేయలేదు అని ఇప్పుడు డౌట్ పడుతున్నారు కొత్తగా. అయితే ఖాళీలు మనకు ఇంకా కూడా జిల్లా విద్యా అధికారులకు అంటే డిఓ ఆఫీసర్లకి ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ. అంటే మీరు ఖాళీలు సేకరించి ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు సేకరణ చేస్తున్నారు. ఆ ఖాళీలు సరిగా తెలియదు, కరెక్ట్ గా తెలియదు కాబట్టి అది ఇక్కడ మీకు చెప్పలేదు. అంతేగాని డిఎస్సి ఉండదు అనేటటువంటి డౌట్ మాత్రం మీకు వద్దు, ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ గనక కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యకపోతే నిరుద్యోగులందరూ కూడా ఖచ్చితంగా దేనిని నమ్మేటటువంటి అవకాశం అయితే ఉండదు. ఇది మాత్రం ఫిక్స్. ఎంత పెద్ద నోటిఫికేషన్లైనా తర్వాత వెయ్యని, డిఎస్సి వెయ్యకపోతే గనక మిగతా ఏ నోటిఫికేషన్లని కూడా మరి నిరుద్యోగ యువత అయితే ఖచ్చితంగా నమ్మేటటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పటికే నమ్మకం లేదు దొరా అని చెప్పేసి కింద ఖచ్చితంగా కామెంట్లు వస్తాయి, ప్రతిసారి వస్తాయి నా కామెంట్లు అవి. ఇంకా ఏమన్నాడంటే ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది మిత్రమా. ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం ఉన్నది అని చెప్పడం జరిగింది కాబట్టి అయితే 56,000 అన్నారు కాబట్టి ఇవి 48,000 49,000 ఇక్కడ పేర్కొన్నారు. మరి ఆ యొక్క 6-7 డిఎస్సి ఖాళీలే అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తు పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఉంటది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ టైం మాత్రమే ఇస్తారు. ఏపీలో చూడండి కేవలం ఒక 50 రోజులు ఇచ్చారు, 45 రోజులు ఇచ్చారు ప్రిపరేషన్ కి వాళ్ళకి. మన దగ్గర కూడా రేపు నాడు డిఎస్సి వస్తే గనక 50 రోజుల సమయం ఉంటుంది మాత్రమే, ఫిక్స్ అయిపో అంతే కదా. 50 డేస్ ఇస్తారు అంతే. ఆ 50 డేస్ లో నువ్వు జీకే కరెంట్ అఫైర్ చూస్తావా, కంటెంట్ చూస్తావా, తర్వాత మనకు పిఐ చూసుకుంటావా, ఆ తర్వాత మెథడాలజీ చూసుకుంటావా, ఏది చూసుకుంటావో చెప్పు. గందరగోళ పరిస్థితి అవుతుంది కాబట్టి సో నోటిఫికేషన్ రాకముందుకే నీ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ కావాలి. తర్వాత రివిజన్ లో ఉంటేనే వాళ్ళు ప్రభుత్వ టీచర్లుగా సెలెక్ట్ అవుతారు. ఇది మాత్రం వాస్తవం, రాసి పెట్టుకో. రైట్, ఇక చూసినట్లయితే ఈ వార్త ఏదైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మరి వాట్సాప్ గ్రూప్లలో కొంతమంది కావాలని చదువుతున్నటువంటి అభ్యర్థులని వాళ్ళ యొక్క ఏకాగ్రతని మరి దెబ్బతీయాలని చెప్పేసి ఈ యొక్క వార్తని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకంట ఇదంతా చూడు, చాలా విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు ఈ రోజు జరిగినటువంటి విద్యాశాఖ సమీక్ష సమావేశంలో అంటే నిన్న జరిగినటువంటి ఆ యొక్క సమావేశంలో కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు అన్ని జిల్లాల్లో కలిపి వచ్చే డిఎస్సి నోటిఫికేషన్ లో కేవలం 300 నుంచి 450 మధ్య ఉన్నాయని సమాచారం అంట. అన్ని జిల్లాలు అంటే 33 జిల్లాల్లో, అంటే ప్రతి జిల్లాకు 10-12 పోస్టుల. దీని ప్రకారం చూస్తే మరి త్వరలో ప్రమోషన్స్ కూడా మరోసారి చేపడతామని, ఈ వేసవిలోనే చేపడతామని అధికారులు తెలిపారు అంటూ ఈ యొక్క వార్తని బాగా వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొట్టిపిస్తున్నారు. నిజంగా మీకు అంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంటే గనక మరి ఆ సమాచారం ఏందో బయట పెట్టండి. అఫీషియల్ గా మీకు ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారో చెప్పండి. ఇది మాత్రం రాంగ్ అండి, ఇది ఫేక్ ఇది. సో మీరు దీనిని నమ్మకూడదు. ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పలేదు. ఇదేంటంటే గనక ఫోకస్ అనేది లేకుండా చేయడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మనకైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పెంచాలి అన్నట్టుగా మనకైతే విద్యాశాఖ కూడా ఆలోచిస్తుంది. ప్రమోషన్లు ఉన్నాయి, రిటైర్మెంట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటి ద్వారా ఏర్పడేటటువంటి ఖాళీలు కూడా ఖచ్చితంగా డిఎస్సిలో కలిపే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళా చాలా రోజుల తర్వాత డిఎస్సి వేస్తాం, అప్పటి వరకు ఉండదు కాబట్టి ఆలోచిస్తారు.
ఇప్పుడు ఈ ఖాళీల సేకరణ జరుగుతుంది కాబట్టి ఇందులో స్టూడెంట్ టీచర్ రేషియో అనేది కూడా చూస్తున్నారు. సో దాని ప్రకారంగా ఖాళీలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దాదాపుగా 1000 పోస్టులు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మిగిలిన అన్ని పోస్టులు మరి ఎస్జిటి పోస్టులే ఉంటాయని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలుసు. సో ఇలాంటి వార్తల్ని చూసి మీరు కావాలని ప్రిపరేషన్ ఇంకా పక్కన పెట్టేసి అసలే పోస్టులు ఉండవు, ఎందుకు చదవడం వేస్ట్ అనుకుంటే గనక రేపన్నాడు పోస్టులు ఉంటే గనక మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. నేను ఒకటే చెప్తున్నాను, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులందరికీ కూడా సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి. చాలా దగ్గరికి వచ్చారు, ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే గనక మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకుంటారు. ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. ఇది తప్పకుండా నమ్మండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.